వరకు వాల్మీకి రామాయణమే ప్రామాణికంగా భావించేవాళ్ళం. కానీ కొత్తగా నేపాలీ రామాయణం పుట్టుకొస్తోంది. గత కొంతకాలంగా నేపాలీ ప్రధాని ఓలీ పదే పదే రాముడు మా దేశంలో పుట్టాడని అంటున్నారు. అంతేకాదు శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాలీ వాసులేనంటారాయన. ఇంతకీ శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు? ఆయన నిజ జన్మస్థలమేంది? 500 ఏళ్ల నాటి సుదీర్ఘ పోరాటం అయోధ్య బాలరామ మందిర నిర్మాణం. ఇక్కడ శ్రీరామ్ జన్మస్థలి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉద్యమంగా పేరు. 1528 నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కీలక పరిణామాలు. ఆనాడు దేశాన్ని మొఘలులు పాలించగా నాటి బాబర్ పాలనలోని సైన్యాధ్యక్షుడు మీర్ బకీ అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించారు. రామాయణం ప్రకారం అయోధ్యలోనే శ్రీరాముడి జన్మస్థలంగా భారతీయులు విశ్వాసం. బాబ్రీ మసీదు ఉన్న చోటే బాలరామ జననం జరిగిందని చెబుతారు. 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ ఎన్నో వివాదాలు. 1853, 1859 కాలంలో మరెన్నో గొడవలు జరిగాయి. దీంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలోని ఈ ప్రాంతం చుట్టూ కంచె నిర్మించింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయట భాగంలో హిందువులు ప్రార్థించేలా అనుమతులిచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక అంటే 1949లో ఈ వివాదం మరింత ముదిరింది. బాబ్రీ మసీదులో కొందరు హిందువులు బాలరాముడి విగ్రహముందని చెప్పడం ప్రారంభించారు. దీంతో మతపరమైన ఘర్షణలు జరుగుతాయని నాటి ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దీంతో తలుపులకు తాళాలు పడ్డాయి. 1984లో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామమందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఒక ఉద్యమాన్ని లేవదీసింది. 1988 ఫిబ్రవరి 1న తాళాలు తీయాలని ఫైజాబాద్ జడ్జి తీర్పునిచ్చారు. హిందువులు లోపలికి వెళ్లి పూజలు చేసుకోవచ్చని చెప్పారు. అప్పుడే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పడింది. 1990లో అయోధ్య రామాలయానికి మద్దతుగా సోమనాథ్ నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర చేపట్టారు. 1992 డిసెంబర్ 6న కొందరు కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న భారతీయ హిందూ, ముస్లిం సమాజం రెండుగా చీలిన పరిస్థితులు. అయోధ్యతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది మరణించారు. మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో తేలింది. ఏఎస్ఐ వెలుగులోకి తెచ్చిన ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విభేదాలు వచ్చాయి. 2010లో ఈ వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అలా సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్లల్లా తరపు ప్రతినిధులకు వీటిని కేటాయించాలని ఆదేశించింది. 2011లో ఈ తీర్పుపై సుప్రీం స్టే విధించింది. 2016 వరకు అయోధ్య వివాదంపై అనేకసార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2019లో సుప్రీం చారిత్రక తీర్పునిచ్చింది. 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ట్రస్టుకు కేటాయించాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. 2020 ఫిబ్రవరి 5న రామాలయ నిర్వహణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2024 జనవరి 22న కొత్త బాలరాముడి విగ్రహంతో నూతన రామాలయ ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. దీంతో అయోధ్య మొత్తం రామ భక్తులతో నిండిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రామ జన్మభూమి గురించి 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిగితే ఇప్పుడొచ్చి ఈ మొత్తం ఉద్యమాన్ని తేల్చేస్తూ రాముడు జన్మించింది మా దేశంలోని అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ 1కి 2 సార్లు చెబుతుంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ సూర్య వంశజులు ఆలయ నిర్మాణం జరిగే వరకు తాము తలపాగా కట్టమని భీష్మించుకు కూర్చున్న పరిస్థితులు. మొత్తంగా అయోధ్య బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా వారు తమ తలపాగాలు చుట్టుకున్నటువంటి ఎమోషన్స్ ఎన్నో దాగి ఉన్నాయి ఇక్కడ. రామ జన్మభూమి ఉద్యమ క్రమంలో ఇదొక సుదీర్ఘ పోరాటంగా ప్రపంచమంతా గుర్తించింది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మళ్లీ ఈ తేనె తుట్టె కదల్చడమేంటో అర్థం కాని పరిస్థితి. సోమవారం నాడు కాఠ్మండూలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలీ శ్రీరాముడు పుట్టింది నేపాల్లో అంటూ వ్యాఖ్యానించడంతో వ్యవహారం మళ్లీ మొదటకొచ్చినట్టయింది.
ఓలీ పైత్యం ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే రామాయణం ఆధారంగానే తానీ మాట చెబుతున్నానని అంటున్నారు. దానికి తోడు రామ జన్మభూమి నేపాల్లో ఉందని ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఎంత మాత్రం సంకోచించరాదని కూడా పిలుపునిచ్చారు. అంతేకాదు శ్రీరామ జన్మస్థలి విషయంలో ఇతరులు వేరే కథలను ఎలా పుట్టించగలరని కూడా ప్రశ్నించారు. అయితే రాముడి జన్మభూమి నేపాల్లోనే ఉందని తాము సరైన ప్రచారం చేయలేకపోతున్నట్టు కూడా చెప్పారు ఓలీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఓలీ శివుడు, విశ్వామిత్రుడు సైతం తమ దేశంలోనే పుట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఇది తన సొంత వ్యాఖ్యానం కాదని వాల్మీకి రామాయణంలోనే ఉందని అంటున్నారు. అలాగని ఇది తొలిసారి కాదు. 2020లోనూ ఇలాగే చెప్పారి నేపాలీ ప్రధాని. రామ జన్మభూమి తమ దేశంలోని చిత్వాన్లోని ధోరీలో ఉందని, రాముడు ఇక్కడే పుట్టాడని నాడే అన్నారాయన. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందన్నారు ఓలీ. అప్పట్లో ఓలీ చేసిన ఈ కామెంట్ల కారణంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఈ క్రమంలో నేపాలీ విదేశాంగ శాఖ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి తామీ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించింది. రాముడి జన్మస్థలంపై అనేక వివాదాలున్నాయని, రామాయణంపై విస్తృత సాంస్కృతిక, భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరముందని మాత్రమే తమ ప్రధాని చెబుతున్నట్టు ఆ ప్రకటనలో తెలియజేసింది నేపాలీ విదేశాంగ శాఖ. తాజాగా మరోమారు కూడా ఈ ఓలీ వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ఈ వివాదం చర్చకు వచ్చింది. 5 ఏళ్ల నుంచి నేపాల్ ప్రధాని ఓలీ అసలైన అయోధ్య ఉన్నది మా నేపాల్లో అని అంటున్నారు. శ్రీరాముడి నిజమైన జన్మస్థలం నేపాల్లోని ధోరీ అనే ప్రాంతంలో ఉందని అంటారాయన. ఇక్కడ అయోధ్య ధామ్ నిర్మిస్తామని కూడా ప్రకటించారు. అందులో భాగంగా కనీసం ఇటుకరాయి కూడా ఈ ఆలయ నిర్మాణంలో ఇటుదీసి అటు పెట్టినట్లు లేదు. ఇంతకీ ఈ పరిశోధన ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటి వరకు రామ జన్మభూమిపై ఉన్న వివాదాలేంటి? ఆ వివరాలు ఎలాంటివి? 2024 జనవరి 22న అయోధ్య రామమందిర ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా ఒక దృశ్యం అందరినీ ఆకర్షించింది. నేపాల్ జనక్పురి నుంచి ఏకంగా 1100 కానుకలు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకొచ్చాయి. అక్కడి జానకీమాత ఆలయం నుంచి వచ్చిన సారీ ఇది. ఇందులో చీరలు, ధోతీలు, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, పలు రకాల మిఠాయిలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నేపాల్ నుంచి అదివరకే అయోధ్య రామాలయానికి సాలిగ్రామ రాయి, పవిత్ర జలం కూడా చేరాయి. ఇక్కడి నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సీతమ్మ వారి జన్మస్థలి జనక్పూర్ ఆలయానికి ఆహ్వానం పంపడంతో రామయ్య సన్నిధికి ఈ చీర సారెలొచ్చాయి. ఎప్పుడైతే అయోధ్య రామాలయ భూమి పూజ జరిగిందో నేపాల్ ప్రధానికి కన్ను కొట్టినట్టయింది. వెంటనే ఆయన అసలైన అయోధ్య నేపాల్లోనే ఉందని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇది నేపాల్ పురావస్తు శాఖకు అతిపెద్ద సవాల్ని తీసుకొచ్చి పెట్టింది. ప్రధాని అంతటి వారు ఇలా ప్రకటించడంతో ఈ మంత్రిత్వ శాఖ త్వరలోనే రామ జన్మస్థలి ఆనవాళ్లు కనిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందుకు తగిన ఆధారాలున్నాయని తమ ఎరుకలో ఇంతవరకు ఎక్కడా కనిపించలేదని, కనీసం మా ఇతిహాసాల్లో కూడా అలాంటి ఆనవాళ్లున్నట్టు తాము గుర్తించలేదని, ఇప్పటి వరకైతే మా దగ్గర ఆధారాలు లేవని అన్నారు నేపాలీ పురావస్తు శాఖ డైరెక్టర్. అంతేకాదు వచ్చే రోజుల్లో అందుకు తగిన ఆనవాళ్లు బయటపడతాయన్న గ్యారెంటీ కూడా లేదని చెప్పారు నేపాలీ అధికారి. కేవలం అధికారులు మాత్రమే కాదు, ఓలీ చేసిన ఈ కామెంట్లు దేశంలోని వివిధ పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. ఇది అర్థం పర్థం లేని అసంబద్ధ వ్యాఖ్యగా వారు అప్పుడే కొట్టిపడేశారు. ఇందులో ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదంటూ ఆనాడే నేపాల్ విదేశాంగ శాఖ తమ ప్రధాని చేసిన కామెంట్ల ద్వారా ఏర్పడ్డ డ్యామేజ్ ని దిద్దుకునే చర్యలు చేపట్టింది. థాయిలాండ్ వంటి సుదూర ప్రాంతాల్లోని రామాయణ గాథలు అయోధ్యే రాముడి జన్మస్థలంగా పేర్కొన్నాయి. అయితే కొందరు వామపక్షజాల భావజాలం గల చరిత్రకారుల నుంచి భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. వీరు చెప్పేదాన్ని బట్టి ప్రస్తుత అయోధ్యలోని కొన్ని ప్రాంతాలు రాముడు పాలించిన సమయం తరువాత ప్రారంభమయ్యాయని అంటారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అసలు పేరు సాకేతపురమని ఆనాడు గుప్తవంశ రాజైన స్కందగుప్తుడు దీని పేరు మార్చారని చెబుతారు చరిత్రకారులు. ఇక
కాగా రామరావణ ఇన్ సింధు ప్రింట్స్ అనే పరిశోధన పత్రంలో ఒక పురావస్తు శాస్త్రవేత్త రాముడి జన్మస్థలం హర్యానాలోని బనవాలీగా రాసుకొచ్చారు. రాముణ్ణి సింధు లోయ అంటే ప్రస్తుత ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘాన్ వంటి ప్రాంతాలను పాలించిన రిమ్సిన్ అనే లాట్సా రాజుతో పోల్చారు. రావణుణ్ణి హమ్మురాబి రాజుగా గుర్తించారు. అతడితోనే రిమ్సిన్ కి యుద్ధం జరిగినట్టు చెప్తాడి పురావస్తు శాస్త్రవేత్త. కొందరైతే ఇరాన్, పాకిస్తాన్లోనూ రామాయణ ఆనవాళ్లను చూపిస్తారు. లాహోర్, కరాచీ వంటి నగరాల పేర్లకు రామాయణంలోని కొన్ని పాత్రలకు సంబంధముందని కూడా చెప్తారు. ఈ రెండు నగరాలను రాముడు పుత్రులైన లవకుశలు స్థాపించినట్టుగా భావిస్తారు. ఇక ఓలీ వ్యవహారానికొస్తే పార్టీలో అంతర్గత కలహాలు ఏర్పడ్డ ప్రతిసారి ఆయన అయోధ్య వివాదాన్ని కదిలిస్తారని అంటారు. రాముడి జన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చి నేపాలీల దృష్టి మరలిస్తుంటారని చెప్తారు. బేసిక్ గానే ఓలీ నిరంకుశ పాలకుడని, దానికి తోడు ఆయన భారత వ్యతిరేక వ్యాఖ్యలతో మరింత ఇబ్బందులు కొని తెస్తుంటారని చెప్తారు. ఇప్పుడే కాదు, అప్పట్లోనే ఓలీ కామెంట్లపై నేపాలీ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆయన ఇలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా దేశాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోయారని అంటారు. అయోధ్య విషయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ కూడా స్పందించింది. ప్రధాని ఓలీ చేస్తున్న ఈ కామెంట్ల వ్యవహారంలో ప్రభుత్వ అధికారిక వైఖరి స్పష్టం చేయాలని కోరారు నేపాలీ కమ్యూనిస్టులు. అప్పట్లోనే ఓలీ కామెంట్లపై స్పందించిన వారు ఆయన రాజీనామా సైతం డిమాండ్ చేశారు. గతంలో ఓలీ అయోధ్య నేపాల్లో ఉందని అన్నప్పుడే బీజేపీ లీడర్లు తీవ్రంగా ఖండించారు. ఇక్కడ రాముడికి సంబంధించిన నమ్మకాలు అంత తేలికైనవి కావని, ఈ అంశంలో ఎవరెన్ని కామెంట్లు చేసినా భారతీయులు ఎంతమాత్రం అనుమతించరని అన్నారు. రాముడు భారతీయ వారసత్వం గురించి ప్రపంచమంతా తెలుసని అంటారు బీజేపీకి చెందిన నాయకులు. నేపాలీ విదేశాంగ శాఖ ఈ విషయంలో ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందని, ఓలీ నేపాలీ ప్రధానమంత్రి అయినంత మాత్రాన నేపాల్ మొత్తం ఇదే మాట అన్నట్టు కాదని, అది కేవలం ఆయన సొంత విషయమని అంటారు బీజేపీ లీడర్లు. ఇంకా నయం, మొఘల్ చక్రవర్తి బాబర్ కూడా నేపాలీ అనలేదని చమత్కరిస్తారు కొందరు. శ్రీరాముడంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆయన భారతదేశానికి మాత్రమే సంబంధించిన చారిత్రక, ఆధ్యాత్మిక నిధిగా అభివర్ణిస్తుంది శివసేన అధికారిక పత్రిక సామ్నా. ఓలీ చైనా చేతిలో కీలుబొమ్మని, భారత్లో ఏదో ఒక అలజడి సృష్టించడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అంటారు శివ సైనికులు. నేపాల్ చైనాతో అస్సలు పొంతన లేదని, అదే భారత్తో నేపాల్కి చుట్టరికముందని, ఈ చారిత్రక ఆధ్యాత్మిక చుట్టరికం మరచిపోయి కేవలం రాజకీయ లబ్ధి కోసం నేపాల్ ప్రధాని ఇలా కామెంట్ చేయటం కరెక్ట్ కాదని వారిస్తారు కొందరు. సరయూ నది నేపాల్లో ఏం లేదు, అది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు దగ్గర్లో ఉందని పురాణాల్లో కూడా వర్ణనలు ఉన్నాయి. రామమందిరం కోసం పోరాడిన కరసేవకుల రక్తంతో సరయూ ఎర్రగా మారిన స్థితిగతులు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ మరిచిన ఓలీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు కొందరు శ్రీరామ భక్తులు. ఓలీ ఇలా వ్యాఖ్యానించడంపై గతంలోనే ఆగ్రహించిన పలువురు హిందూ సాధువులు భారత్ నేపాల్కి ఇచ్చే అన్ని ఆర్థిక సహాయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, నేపాల్తో ఉన్న దౌత్య సంబంధాలను కూడా తెంచుకోవాలని సూచించారు. భారతీయుల మనోభావాలను దెబ్బతీసిన ఓలీ రామభక్తులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి.